హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మన వీడియోలు ఎప్పుడు మార్నింగ్ 10కి వస్తాయన్నమాట, ఎప్పుడైనా సరే. సో అందరికైతే వెరీ వెరీ గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అయితే ఫస్ట్ టైం మన వీడియోస్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే నేను మార్నింగ్ డీటాక్స్ కోసం అయితే ఈ కెటిల్లో వేసుకుంటున్నాను. అంటే జీలకర్ర, వాము అవి వేసిన తర్వాత కొద్దిసేపటి తర్వాత కొంచెం అల్లం ముక్కలు, పుదీనా వేసుకున్నాను అనమాట. అల్లం ముక్కలు ముందు మర్చిపోయినాను. ఈ చలి బాగా పెడుతుంది కదా, ఈ అల్లం ముక్కలు, పుదీనా వేసుకుంటే ఏమవుతుంది అంటే అల్లం బాగా ఇమ్యూనిటీ పవర్ను పెంచుతుంది. ఈ అల్లము వేసుకోవడం వల్ల కొంచెం జలుబు, దగ్గులు అలాంటివి ఏం రాకుండా ఈ చలికి మంచిగా ఉంటాయి. అయితే పుదీనా మనము ఇట్లా వేర్లు వస్తాయి కదా, ఈ వేర్లను కొంచెం గ్లాసులలో పెట్టి వాటర్లో మన ఇంట్లో చిన్న చిన్న కుండీలు ఉంటే గినా అదే పనిగా కొనుక్కొచ్చుకోవాల్సిన పని ఉండదు. నేనైతే మంచిర్యాలలో ఉన్నప్పుడు 4-5 కుండీల్లో మొత్తం పుదీనా మంచిగా నాటుకునేదాన్ని. ఇక్కడ అస్సలు స్పేస్ లేదు. ఇంతకుముందు అపార్ట్మెంట్లో బాగా కుండీలన్నీ పెట్టుకునేదాన్ని. బట్ మా ఆయనకి ఎప్పుడు షిఫ్ట్ అవుతుందో అప్పుడు ఆ కుండీలన్నీ మోయలేక అక్కడే వదిలేసి వచ్చినాను. అక్కడ 4 ఇయర్స్ ఉన్నాను అనమాట ఒకటే చోట. అందుకని కుండీలన్నీ పెట్టుకోయింటి. నాకైతే చాలా ఇష్టం మొక్కలు పెంచుకోవడం. అయితే ఇక్కడ నేను డీటాక్స్ వాటర్ అయితే వడగట్టుకుంటున్నాను అనమాట. ఇట్లా కెటిల్ అయితే ఇంక ఈజీగా అయిపోతాయి. అవి చాలా వేడి అయిపోతాయి కదా, నీళ్ళు తొందరగా అయిపోతాయి. గ్యాస్ మనం చూసుకోవాలా, ఆఫ్ చేసుకోవాలా, ఇట్లా ఏమి ఉండదు. అందుకని ఈ మధ్య కెటిల్లోనే వేసుకుంటున్నాను. బట్ ఈ డీటాక్స్ వాటర్ అయితే ఒక దిక్కు మనకి గ్యాస్ ఫామ్ కాకుండా, బ్లోటింగ్ రాకుండా, కడుపు ఉబ్బరం ఇలాంటివి ఏమి రాకుండా యూస్ అవుతుంది. బరువు తగ్గడానికి యూస్ అవుతుంది. చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. చాలామంది నాకు టీ తాగాలి, కాఫీ తాగాలి అంటారు. ఇది తాగిన తర్వాత ఒక గంట ఆగి తాగండి, నో ప్రాబ్లం. బట్ ఇది తాగకుండా పడి గడుపున తాగితేనే దీని బెనిఫిట్స్ అనేవి చాలా బాగా యూస్ అవుతాయండి. ఏదైనా ఖాళీ కడుపుతో బాగా యూస్ఫుల్ ఎక్కువ ఉంటుందన్నమాట. చూడండి, పొగలు వస్తున్నాయి. ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుంచి తాగినాను. వేడివేడిగా తాగితేనే, అంటే గోరువెచ్చగా అయినాక తాగినాను. పొగలు చూడండి అందులో నుండి పోస్తుంది. ఇట్లా వేడివేడిగా పొగలు వస్తున్నాయి. సో ఈ డీటాక్స్ వాటర్ ఫ్యాట్ కరగడానికి యూస్ అవుతుంది, బెల్లీ ఫ్యాట్ను తగ్గిస్తుంది, అలాగే మనకి ఇమ్యూనిటీ పవర్ను పెంచుతుంది. ఈ చలికాలం జలుబు, దగ్గులు ఏం రాకుండా యూస్ అవుతుంది. నిదానంగా మంచిగా పిల్లల్ని స్కూల్కి పంపిస్తానే కొంచెం ప్రశాంతంగా కూర్చొని నేనైతే డీటాక్స్ తాగుతాను. నేను ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే, ఇప్పుడు మనం ఎవరైనా ఫాలో అవుతున్నారు అంటే వాళ్ళని చూసైనా మనం ఫాలో అవుదామనే ఒక థాట్ వస్తుంది. ఓ ఈమె చేస్తుంది, నేను ఎందుకు చేయకూడదు, ఈమెలాగా నేను బరువు తగ్గించుకోవాలి, నేను కొంచెం మంచి ఒకటి హెల్త్ కోసం బరువు తగ్గించుకోవాలండి, మెయిన్ హెల్త్ కోసం. ఎందుకంటే మన బాడీ అనేది ఒక డిజైన్ చేసి ఉంటుంది. అంటే ఇంత హైట్కు ఇంత వెయిటే ఉండాలి అంటే మనం అంత వెయిట్ ఉంటేనే మన ఆర్గాన్స్ అన్నీ కరెక్ట్ పనిచేస్తాయి. కొంచెం అటు ఇటు ఉండొచ్చు కానీ ఓవర్ వెయిట్ అయితే పెరిగిపోవద్దు. ఓవర్ వెయిట్ పెరిగినామనుకోండి బాడీలో అన్ని ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఫస్ట్ ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. బాడీ షేమింగ్ అని కాదు, ఇంకోటి కాదు. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే, మీ బాడీకి హైట్కి తగినట్టు వెయిట్ ఉంటేనే మన హార్ట్ మీద కానీ, లంగ్స్ మీద కానీ, దేని మీద కూడా ఎఫెక్ట్ పడకుండా మన కాళ్ళ మీద అండి మెయిన్. నాకు ఎందుకంటే 5 కేజీలు నేను సడన్గా పెరిగిపోయేసరికి నేను వాకింగ్కి వెళ్తే విపరీతమైన కాళ్ళ నొప్పులు వచ్చేవి. నేను వాకింగ్ 5-6 ఏళ్ళ నుండి చేస్తున్నా, ఎప్పుడు రాని నొప్పులు ఎందుకు వచ్చినాయంటే, సడన్గా మనం డ్రాస్టిక్గా 5 కేజీలు పెరిగినప్పుడు, మనం రోజు మోసే బరువు కంటే బరువు పెరిగినప్పుడు కాళ్ళ మీదే ఫస్ట్ మనకు కాళ్ళ నొప్పులు వస్తాయండి. ఫస్ట్ ఇది మీరు కరెక్ట్గా గమనించుకోండి. సో వెయిట్ అందుకోసం తగ్గాలి. నేనైతే ఇక్కడ మధ్యాహ్నం కోసం అయితే టమాటా పచ్చడి చేస్తున్నాను. పచ్చడిలోకి నాకు పచ్చిమిరపకాయలు ఎక్కువ ఉంటేనే మంట, లేకపోతే తినలేకపోతున్నాను ఈ చలికి. సో పచ్చళ్ళు అయితే కొంచెం వేడివేడిగా బాగుంటాయి వేడివేడి అన్నంలోకి అని చెప్పి టమాటా పచ్చడి చేస్తున్నాను. ఈ పచ్చళ్ళలోకి కొంచెం దూరగా ఉన్న టమాటాలే బాగుంటాయి. అయితే నేను ఇట్లా మా రాయలసీమ స్టైల్లో చేస్తున్నాను ఈ పచ్చడి. అంటే తెలంగాణలో వెల్లుల్లిపాయలు, జీలకర్ర, కొత్తిమీర అవన్నీ వేసుకుంటారు. మా సైడ్ ఏం లేదు, సింపుల్గా ఆయిల్ వేసేసి పచ్చిమిరపకాయలు వేసి వేయించి ఒక 2 ఆనియన్స్ కట్ చేసి వేసి ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత టమాటాలు కూడా కట్ చేసి వేసుకుంటారనమాట. ఇవన్నీ ఫస్ట్ పచ్చిమిర్చి, ఆనియన్ బాగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఆ తర్వాత మనం టమాటాలు కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసేసి ఇవన్నీ ఆయిల్లో బాగా ఫ్రై చేస్తారు. అంటే ఇంక ఇందులో కొత్తిమీర కానీ, వెల్లుల్లిపాయలు కానీ, జీలకర్ర కానీ ఏం వేయరు. ఇంక ఈ పచ్చడి పులగంలోకి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. బట్ మా జోషి పులగం తినదు, అందుకోసమని ఆమెకు ఆలూ ఫ్రై రైస్ పెట్టి నేను పచ్చడి చేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ మనం చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే, ఇంట్లో వాళ్ళకి ఏమేమి ఇష్టమో అన్నీ వేస్తాం,
కానీ మన గురించి మనం పట్టించుకోము. మన గురించి మనం పట్టించుకోకపోతే ఇంకెవరు పట్టించుకుంటారు? నిజం చెప్పాలంటే మన మీద మనమే శ్రద్ధ పెట్టుకోవాలి. మనకి ఏది ఇష్టమో ఆ ఫుడ్, ఇప్పుడు మనకి ఏది ఇష్టమో మనమే చేసుకోలేకపోతే మనకి ఎవరు చేసేవాళ్ళు లేరండి. ఇప్పట్లో ఎవ్వరు చెయ్యరు. మన గురించి మనమే శ్రద్ధ పెట్టుకోవాలి. మన పిల్లల మీద మనమే శ్రద్ధ పెట్టాలి. మనం ఎవరి నుండి ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుంటేనే చాలా హ్యాపీగా ఉంటాం. ఇది ఒక్కటి లైఫ్లో మాత్రం ఇది గుర్తుపెట్టుకోండి. ఏం చేయాలన్నా మీరు మాత్రమే చేసుకోవాలి, మీరే చేసుకోవాలి. ఎవ్వరు చెయ్యరు మనకి. ఇప్పుడున్న హెల్త్ కండిషన్స్లో ఎవ్వరు మనకి హెల్ప్ చేసేలాగా కూడా లేరు. మనకు ఒక్కరోజు హెల్త్ బాగాలేక పడిపోతేనే ఇంట్లో అయ్యో పిచ్చి పిచ్చి అవుతారు. ఇంకా అంటే ఎప్పుడైనా జ్వరం వచ్చి అట్లా పడుకుంటేనే ఎవ్వరు చేసేవాళ్ళు ఉండరు. అలాంటిది ఇప్పుడు మనం వెయిట్ తగ్గాలి అంటే మనం వెయిట్ తగ్గే రెసిపీస్ మనమే చేసుకోవాలి. మనకు వచ్చి ఎవ్వరు చేయరు. అయ్యో ఇంట్లో వాళ్ళందరికి చేసి అలసిపోతాం. అదే పెద్ద అలసిపోవడం. మన కోసం మనం చేసుకోకుంటే ఇంకెవరు చేస్తారండి? మనం వెయిట్ తగ్గాలంటే మన కోసం మనం కూడా మనకి ఏమి ఇష్టమో అందులో మాడిఫై చేసుకొని చేసుకోవాలి. ఫుడ్ అనేది ఎప్పుడు కూడా క్వాంటిటీ తగ్గించుకోవాలి. అది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడైతే నేను పసుపు గ్లాస్లో పోస్తున్నాను, పసుపు అయిపోయిందని. అయితే పసుపు మాత్రం నేను ఎప్పుడు కొనానండి. ఎప్పుడు అంటే పసుపు కొమ్ములు ఎండల కాలం వస్తాయి కదా, పసుపు కొమ్ములే ఒక 3 కేజీలు అట్లా కొమ్ములు కొనుక్కొని పసుపు కొమ్ములు ఎండబెట్టి పట్టించుకుంటాను. బయటి పసుపు కారం మాత్రం బయటిది కొనను అసలు. నేను ఎప్పుడు సీజన్ వచ్చినా అదే పనిగా మార్కెట్కి పోయి పసుపు కొమ్ములు తెచ్చి కొంచెం ఎండబెట్టి పట్టించుకొని పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అనమాట. సంవత్సరం మొత్తం వచ్చేలాగా పెట్టుకుంటాను. ఈసారి ఈ పసుపు మాత్రం మా ఫ్రెండ్ తెచ్చిచ్చింది. పైన ప్రీతి అనే అమ్మాయి కొనుక్కొని ఆ రోజు ఎందుకో మార్కెట్కి పోతుంటే చెప్పినాను. పాపం డబ్బులు కూడా తీసుకోలేదు, తనే తీసుకొచ్చింది ఈ పసుపు మాత్రం. ఈసారి తను పట్టించుకొని వచ్చింది. ఎందుకో మరి నాతో డబ్బులు కూడా తీసుకోలేదు తను. ఎందుకో సెంటిమెంట్ ఏమో తెలియదు నాకు. కానీ ఈసారి అయితే తను తీసుకొచ్చింది. ఇక్కడ మాత్రం జోషికి ఆలు ఫ్రై చేస్తున్నాను అనమాట. ఇంకోటి, మనం ఏ పని చేసినా మనకి ఏది ఇష్టమో అట్లా ఎంజాయ్ చేసుకుంటా చేయాలని. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే వంట రూమ్లో బోర్ కొట్టకుండా మంచి మనకి ఇప్పుడు సాంగ్స్, ఇష్టమైన సాంగ్స్ ఉంటాయి కదా, సో అవి ప్లే చేసుకుంటా చిన్న చిన్న మనకు వచ్చి రాని స్టెప్పులు వేసుకుంటా కొంచెం ఎంజాయ్ చేసుకుంటా. పాటలు లేనిది నేను వంట చేయను. ఇంట్లో ఎవ్వరు ఉండరు కదా, నాకు ఏందో లోన్లీగా నేను ఒక్కదాన్ని ఉన్నా అనిపిస్తుంది. ఇంకో సెల్ ఉంటుంది అనమాట ఇంట్లో, సో అందులో పాటలు పెట్టుకుంటా. నేను కొంచెం పాటలు పెట్టుకుంటా. పాటలు వింటే ఇంకొకటి మన మైండ్లో ఉన్న స్ట్రెస్ కూడా బాగా రిలీఫ్ అయిపోతుంది. మెలోడీ సాంగ్స్ అట్లా మీకు ఇష్టమైన మ్యూజిక్ వింటూ వంట చేసుకోండి. ఇంకోటి, మనము వెయిట్ తగ్గాలన్నా కూడా మనకి స్ట్రెస్ ఉండకూడదండి. స్ట్రెస్ వల్ల కూడా మనం ఎక్కువ తినేస్తాము. ఇది మాత్రం పక్కా నిజము. మన మైండ్ పీస్ఫుల్గా రిలాక్స్డ్గా పాజిటివ్ థింకింగ్గా ఉండాలి ఎప్పుడు కూడా. మార్నింగ్ మంచి పాజిటివ్ వైబ్స్తో లేవనికి ట్రై చేయండి ఎప్పుడు కూడా. మీకు ఏది ఇష్టమో, మీకు ప్లెజెంట్ మ్యూజిక్ ఇష్టమైతే మెల్లగా లేస్తూనే మెల్లగా ఇప్పుడు జియో 7 అట్లా ఉంటాయి కదా, మంచి మీకు ఇష్టమైన పాటలు ప్లే చేసి కొంచెం సెల్లు దూరంగా వాడేసి మీ పని మీరు చూసుకుంటూ ఉండండి. పిల్లల్ని పంపిస్తూనే, పిల్లల్ని స్కూల్కి పంపించేంత వరకు హడావిడి ఉంటుంది. ఓకే, ఆల్మోస్ట్ అందరూ 8, 8:30, 9 కల్లా వెళ్ళిపోతారు పిల్లలు వెళ్ళిపోయినాకైనా మీకోసం మీరు టైం స్పెండ్ చేసుకోవాలి. మీకు ఇష్టమైన ఫుడ్ వండుకొని తినండి. మీకు ఇష్టమైనట్టు మీకు ఏది ఇష్టమో దాంతో లైఫ్ స్పెండ్ చేయండి కొంచెం టైం అన్నా. ఎందుకంటే రోజంతా హస్బెండ్ పిల్లలు అని పరిగెడుతూనే ఉంటాం. ఈ చలికి ఫ్రూట్స్ అయితే అస్సలు తినబుద్ధి అయితే లేవు. ఎన్ని ఫ్రూట్స్ తెచ్చినా ఓన్లీ స్పైసీగా మాత్రమే తినాలనిపిస్తుంది. అందుకోసమే నేను ఈరోజు టమాటా పచ్చడి కూడా చేసుకుంటున్నాను. నేనైతే ఇట్లా కొంచెం ఎంజాయ్ చేసుకుంటాను అనమాట. మూడ్ బాగాలేకుంటే ఇంకా పాటలు పెట్టుకొని ఇంకా డ్యాన్స్లు వేస్తే మన మూడ్ చేంజ్ అవుతుంది. ఇంకోటి, వెయిట్ లాస్ అవ్వాలన్నా కూడా మీకు ఇష్టమైన పాటలు ఇప్పుడు ఆల్మోస్ట్ అందరి ఇంట్లో ఆండ్రాయిడ్ టీవీలే ఉంటున్నాయి. మీకు ఏ ఫాస్ట్ బీట్ సాంగ్ ఇష్టమైతే ఆ సాంగ్ పెట్టుకొని మంచిగా ఆ స్టెప్స్ దాంట్లో చూసి మీకు ఇష్టం వచ్చినట్టు ఎగరండి. మీకు ఎట్లా కావాలంటే అట్లా ఎగిరినా కూడా బాడీలో మంచిగా బాడీ మొత్తం కదులుతుంది. కాబట్టి కొంచెం ఈజీగా వెయిట్ లాస్ కూడా అవుతారండి. ఇది కూడా ఒక మంచి ట్రిక్. ఎప్పుడు ఎక్సర్సైజ్ చేస్తే బోరింగ్ కొడుతుంది, యోగా చేసిన బోరింగ్ కొడుతుంది. అలాంటప్పుడు మీకు ఇష్టమైన మంచి పాటలు పెట్టుకొని మంచిగా మీకు వచ్చినట్టే ఎగరండి. అసలు ఎంత మంచి ఎనర్జెటిక్ డ్యాన్స్ వేస్తే అంత మంచిగా వెయిట్ లాస్ అవుతారు తెలుసా. ఇలాంటి పనులు కూడా ఈజీగా చేసుకోవచ్చు. అసలు నేనైతే మార్నింగ్ డీటాక్స్ తాగినాక ఏం తినలేదు కదా, ఎందుకు ఇంకా బాగా ఆకలేసి కొంచెం టీ పెట్టుకొని, యాక్చువల్గా బిస్కెట్స్ తినొద్దు మైదా కాబట్టి, బట్ నాకు ఈ బిస్కెట్స్ చాలా ఇష్టం కాబట్టి
ఒక 4 బిస్కెట్స్ అయితే తిన్నాను. తిని టీ తాగిన. అంటే ఇక మధ్యాహ్నం వరకు ఏం తినను, డైరెక్ట్ 12:30, 1కు లంచ్ చేసేస్తా అని చెప్పి ఓన్లీ 4 బిస్కెట్లు ఛాయ్ తాగినాను. సో నేను ఇక్కడ ఛాయ్ తాగుతుంటే మా నితీష్ స్కూల్కి వెళ్ళలేదు. ఇంకా వాడి వేషాలు వాడు వేస్తూనే ఉంటాడు, క్యాప్ పెట్టుకొని వెనకల సైకిల్ వేసుకొని. నేను ఇక్కడ వీడియో తీస్తుంటే సడన్గా గమనించినాను అనమాట. పిల్లలు చిన్న చిన్నవి భలే చేస్తుంటారు, అసలు భలే ముచ్చటేస్తుంది వాళ్ళని చూస్తే. ఇంకా వాడు ఆడుకుంటూ తిరుగుతూ ఉన్నాడనమాట నేను ఇక్కడ టీ తాగుతుంటే. సో ఇది వెయిట్ లాస్ అవ్వాలి అంటే ఇంకొకటి మీరు క్వాంటిటీ, నేను చాలాసార్లు చెప్పిన ఫుడ్ క్వాంటిటీ అనేది చాలా ఇంపార్టెంట్. బ్యాలెన్స్డ్ మీల్ ఇంపార్టెంట్. ఏంటిది, మనం తినే ప్లేట్లో కార్బోహైడ్రేట్స్ అంటే రైస్ కానీ చపాతి కానీ అవి కొంచెం తక్కువ ఉండాలి. ప్రోటీను మన పిరికెడంత ఉండాలి. ఫైబర్ ఎక్కువ ఉండాలి. ఇది మాత్రం మీరు కంట్రోల్గా కరెక్ట్గా బ్యాలెన్సింగ్గా చేసుకోనికి ట్రై చేయండి. ఇక్కడైతే నేను టమాటా పచ్చడి ఇలా ఆనియన్స్, టమాటాలు, పచ్చిమిర్చి ఇలా మంచి ఆయిల్లో ఫ్రై చేస్తే ఇవన్నీ మనం ఇంకా పప్పు గుత్తి పెట్టుకొని ఉప్పేసి వెనుపున్న సూపర్ ఉంటుంది. ఇక నాకు వెనిపే ఓపిక లేక ఇంకా వెనుపితే చాలా టేస్ట్ ఉంటుంది. నేను కొంచెం ఉప్పేసి లైట్గా బరకగా మిక్సీ పట్టినాను అనమాట. మామూలుగా అయితే ఇప్పుడు గుండు చెరవలు ఉంటాయి కదా, మేము ఏమంటాం చెరవలనే అంటాము, మీ సైడ్ ఏమంటారు? మా రాయలసీమ సైడ్ అయితే చెరవలు అంటాం, అంటే రౌండ్గా ఉంటాయి. దాంట్లో ఇంకా దాంట్లోనే మగ్గబెట్టి ఇక పప్పు గుత్తేసి ఎనిపితే చాలా టేస్టీగా ఉంటుంది. ఆ పచ్చడి అయితే పులగంలోకి సూపర్ ఉంటుందండి. సో నేను ఈరోజు అయితే ముందు రోజు నాకు హెల్త్ బాగాలేక బాగా వామిటింగ్స్ అయినాయి. మళ్ళీ నేను జొన్న సంకటి చేసుకుందాం అనుకున్నా, బట్ అరుగుతుందో లేదో అని ప్లెయిన్ వైట్ రైసే పెట్టుకున్నాను. ఈ వైట్ రైస్ చూడండి ఎంత తెల్లగా ఉందో. ఫస్ట్ టైం నాకు ఆ వైట్ రైస్ చూస్తే భయం వేస్తుంది. ఇంకోటి నాకు ఎందుకు వైట్ రైస్ కూడా ఎక్కువ తినాలనిపించదు. సో కొంచెం సలాడు, కొంచెం వైట్ రైస్, కొంచెం టమాటా పచ్చడి, కొంచెం ఆలూ ఫ్రై అయితే పెట్టుకున్నాను. మజ్జిగ లైట్గా అన్నం తిన్న తర్వాత ఒక 1/2 అవర్ తర్వాత తాగుతాను అనమాట. ఈ వైట్ రైస్ నాకు అస్సలు తినాలనిపించదు. కాకపోతే ఇప్పుడు జొన్న సంకటి అట్లా తింటే మళ్ళీ అరుగుతుందో లేదో కొంచెం హెల్త్ అప్సెట్ అయింది, అందుకోసం నేను తినలేదు. సో ఈ కప్పు రైసే తినలేకపోయినా నేను. నాకు ఎందుకు నిజం చెప్పాలంటే నాకు మీరు ఒక్కటండి, ఫస్ట్ అలవాటు చేసుకోవాలి. అలవాటు చేసుకున్న తర్వాత మీకు వైట్ రైస్ తినాలనిపించదు, ఇది మాత్రం గ్యారంటీ. మీరు మిల్లెట్స్కి అలవాటు పడిపోతే మిల్లెట్సే తినాలనిపిస్తుంది, మీరు రవ్వకు అలవాటు పడిపోతే రవ్వే తినాలనిపిస్తుంది. ఫస్ట్ మీరు స్టార్ట్ చేయాలి, అవి తినడం స్టార్ట్ చేసి దాంట్లో ఉన్న టేస్ట్ మీకు అలవాటైందనుకో, మీకు ఆ టేస్ట్ అలవాటైనాక మీరు వైట్ రైస్ తినాలనిపించదు. ఫస్ట్ ఒక వారం 10 రోజులు ట్రై చేస్తే ఆ తర్వాత మీకు అసలు ఈ వైట్ రైసే తినాలనిపించదు. అది ఫస్ట్ మనం ట్రై చేయం. నాకు వైట్ రైస్ అంటేనే ఇష్టము అని చెప్పి ప్లేట్లు వైట్ రైస్ పెట్టుకొని తింటాం. ఆ వైట్ రైస్ ఈక్వల్ టు షుగర్ మానేయాలి. షుగర్ ఎంత డేంజరో వైట్ రైస్ కూడా ఆల్మోస్ట్ దానికి ఈక్వలే అనమాట. ఇది కూడా ఫుల్ గ్లూకోజ్, అది కూడా ఫుల్ గ్లూకోజ్, అంతే తేడా. అందుకే ఇంకా నేను ఈడ ప్రోటీన్ కోసం ఆమ్లెట్ వేసుకుందాం అనుకున్నా, బట్ నాకు కొంచెం స్టమక్ అప్సెట్ అయింది, ఎందుకు ఎగ్ అని చెప్పి నేను తినలేదు. మీరు ఇందులో నేను ఈ పెట్టుకున్న ప్లేట్లో లాగా మీరు ఒక బాయిల్డ్ ఎగ్ కానీ ఒక ఆమ్లెట్ కానీ వేసుకోండి. బాయిల్డ్ ఎగ్ అయితే ఇంకా మంచిది, సో ప్రోటీన్ కోసం. లేదు వెజ్ అయితే మీరు కొంచెం గుప్పెడు మొలకలు పెట్టుకోండి, లేకపోతే ఏమన్నా శనగలు కానీ పెసలు కానీ పల్లీలు కానీ ఏవో ఒకటి మొలకలు కట్టుకొని పెట్టుకొని రోజు అంటే ఇప్పుడు 2-3 రోజులకు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పని చేస్తాయి కాబట్టి మొలకలు తయారు చేసి పెట్టుకొని కొంచెం ఒక పిరికెడు ఎక్కువ వద్దు, ఒక పిరికెడు తిన్నా చాలు. కందిపప్పు ఉంటే కానీ అవసరం లేదు. సో నేను ఇక్కడ కందిపప్పు చేయలేదు కాబట్టి మొలకలు అట్లా తినండి. అలా తింటే ప్రోటీన్ కూడా వస్తుంది. ప్రోటీన్ ఏంటంటే ఏ రోజు ఆ రోజు ప్రోటీను బయటికి వెళ్ళిపోతుంది. మనం ఏ రోజు ప్రోటీన్ ఆ రోజు తినాల్సిందే. కానీ మన బాడీ ఏం చేస్తుందంటే మనం ఎంత ఆయిల్ తిన్నామో, ఎంత కార్బోహైడ్రేట్స్ అంటే చపాతీలు కానీ అన్నం కానీ అవి ఎంత తిన్నామో అవన్నీ ఫ్యాట్ కింద కన్వర్ట్ చేసుకొని మన పొట్ట కింద మన సైడ్ ఫ్యాటు ఇలా మొత్తం పొట్ట దగ్గర దాచిపెట్టుకుంటుంది అనమాట. ఎప్పుడన్నా వీళ్ళకి యూస్ అవుతుంది, వీళ్ళకి ఆకలి వేసినప్పుడు అని. సో మనం ఉపవాసాలు ఉన్నప్పుడు అలా ఉన్నప్పుడే అదంతా ఫ్యాట్ కరిగించేసి మనకి ఎనర్జీ అందజేస్తుంది. సో అప్పుడప్పుడు కూడా ఉపవాసాలు మంచిది అంటారు. బట్ ఇప్పుడు ఉన్న గ్యాస్ట్రైటిస్ దీనికి మీరు డాక్టర్లను అడిగే మీ హెల్త్ కండిషన్ బట్టి మాత్రమే చేసుకోవాలి. సో నైట్కి అయితే నేను దొడ్డు రవ్వ ఉప్మా చేస్తున్నాను. మధ్యాహ్నంకి నేను రైస్ తిన్నాను కదా,
సో నైట్కు ఇంకా మంచిగానే ఉంది అని చెప్పి లైట్గా ఉప్మా ఇంకోటి ఎర్లీగా తినాలి 7, 7:30, 8 లోపు తినేసేస్తేనే హెల్త్కి చాలా మంచిదండి. ఈ చలికి అయితే ఇంకా తొందరగా తింటేనే మంచిది, అరగడం లేదు ఫుడ్. సో ఎర్లీ డిన్నర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ వెయిట్ లాస్లో, అది మాత్రం పక్కా గుర్తుపెట్టుకోండి, ఇది నిజము. సో మీరు ఎర్లీగా తిననీకి సాధ్యమైనంత వరకు డిన్నర్ మాత్రం ఎర్లీగా తిననీకి మాత్రమే ట్రై చేయండి. సో ఇక్కడ నేను కొంచెం 1 కప్పు దొడ్ర ఉప్మాలో మంచిగా పల్లీలు, శనగపప్పు అన్నీ వేసి చేసుకున్నాను, పుట్నాల పొడితో తిన్నాను అనమాట.